ప్రకృతిలో ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ప్రకృతి ప్రసాదించే ప్రతి దానికి కూడా ఒక అందం, ఆనందం, ఆనందం ఆరోగ్యం, ఆరోగ్యం ఆయురార్థం. ప్రకృతి మన పైన వెదజల్లుతూనే ఉంటుంది. ప్రకృతి మన పైన వరాలను కురిపిస్తూనే ఉంటుంది. అంటే ప్రకృతి ప్రసాదించే లోహాలలో ఎస్పెషల్లీ మనకి బాగా ఇష్టంగా ఉండేది ఏంటి? వెండి, బంగారం, వజ్రాలు. వీటిని మనం రూపాయి కూడబెట్టుకొని మనకి కొనుక్కుంటూ ఉంటాం. అటు ప్రెస్టీజియస్ ఇష్యూ కోసం అయినచ్చు, ఆర్థిక భద్రత కోసం అయినచ్చు, అందం కోసం అయినచ్చు. ఈ లోహాల పైన మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం, ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాం కూడా. కానీ ప్రకృతి ప్రసాదించిన మరొక లోహం అద్భుతమైన ప్రయోజనాలను మనకిస్తుంది. అదేంటో తెలుసా మీకు? ఈ వజ్రాలు, బంగారం వీటికి మించిన ప్రయోజనాలు ఉంటాయి. అది రాగి. మీరు విన్నది కరెక్టే. రాగితో అనంతమైన ప్రయోజనాలు మనకున్నాయి. రాగి అనగానే కామన్గా మనం ఏం చేస్తుంటాం? ఆల్కలైన్ వాటర్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాం. రాగి బాటిల్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కానీ రాగి వస్తువులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. రాగికి సంబంధించిన మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఉంగరాలను ధరించడం, బ్రాస్లెట్లను ధరించడం, మెడల్లో చైన్లలాగా ధరించడం, కడియాలు ధరించడం, ఇవన్నీ మనం వెనుకటి తరాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. రాగికి సంబంధించిన ప్రతి వస్తువును వాళ్ళు వాడారు. దానివల్ల ఎంత ఆరోగ్యాన్ని పొందారో ఇప్పుడు మనం చూద్దాం. రాగికి సంబంధించిన దాంట్లో అటు జ్యోతిష్య శాస్త్రము, ఇటు వాస్తు శాస్త్రము రెండు కూడా రాగిని అభివర్ణిస్తూ ప్రాక్టికల్గా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. జ్యోతిష్యానికి సంబంధించిన దాంట్లో సూర్య అంగారక దోషాలు ఏవైనా ఉంటే పోతాయి అనేది ఒకటి చెప్తుంది. సూర్య కిరణాల నుంచి వచ్చే జబ్బులు ఏవైనా ఉంటే వాటిని అడ్డుకుంటుంది రాగి అని చెప్పేసి జ్యోతిష్యానికి సంబంధించిన శాస్త్రం చెప్తుంది. అలాగే వాస్తుకు సంబంధించిన శాస్త్రం ఏం చెప్తుంది అంటే మన ఇంటికి దర్వాజా అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర రాగికి సంబంధించిన ఐటమ్స్ ఏది పెట్టినా కూడా మన ఇంటికి సంబంధించిన దోషాలు పోతాయని చెప్పేసి వాస్తుకు సంబంధించింది శాస్త్రం మనకు చెప్తుంది. దీంతో పాటు మనకు ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది వచ్చేసి మనకి కీళ్ళ నొప్పులున్న, కండరాల నొప్పులున్న, నరాల బలహీనత ఉన్న రాగికి సంబంధించిన బ్రాస్లెట్ కానీ, చైన్లు కానీ, కడియాలు కానీ ఇవి ధరించినప్పుడు వాటికి సంబంధించిన నొప్పులన్నీ పోతాయి. ఇది ప్రూవెన్ ఫార్ములా, సైన్స్ చెప్తుంది. దీంతోపాటు మన రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్త సరఫరా పర్ఫెక్ట్గా అందేలా చూస్తుంది రాగి. రాగి వస్తువులు ధరించడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా నయమవుతూ ఉంటాయి. రాగి ధరించడం వల్ల ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ చాలామంది మనం చూస్తుంటాం కొంచెం పెయిన్ఫుల్గా ఉండేది. అంటే రొమటైటిస్, ఆర్థరైటిస్ ఉండొచ్చు, కీళ్ళవాతం ఉండొచ్చు, నరాల బలహీనత ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు రాగి ఉంగరాలు పెడతా ఉంటారు, రాగి బ్రాస్లెట్ వేస్తూ ఉంటారు. ఇవి ధరించినప్పుడు వాళ్ళ నొప్పులన్నీ తగ్గుతూ వస్తాయి. రాగి వస్తువులు ధరించడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం, అభివృద్ధి అనేది రోజు రోజుకు పెరుగుతాయని చెప్పేసి వాస్తుకు సంబంధించిన శాస్త్రం చెప్తుంది. అలాగే రాగికి సంబంధించిన ఐటమ్స్ ధరించడం వల్ల వాళ్ళ మానసిక అండ్ శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి నార్మలైజ్ అవ్వడమే కాకుండా బ్యాలెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి రాగికి సంబంధించిన దాంట్లో మనం వెండి, బంగారానికి సంబంధించిన ఆభరణాలు ఎలా అయితే ధరిస్తామో రాగికి సంబంధించిన ఆభరణాలు ఎవరైతే ధరిస్తారో దాని వలన ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. కాబట్టి రాగిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. 100% మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు.